మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2025వ సంవత్సరం దేవుడు సుదీర్ఘమైనటువంటి కాలమును ఇచ్చాడు. ఈ సంవత్సరములో మనము కళాశాలలకు వెళ్ళాము, పాఠశాలలకు వెళ్ళాము, ఉద్యోగాలకు వెళ్ళాము, బంధువుల గృహాలకి వెళ్ళాము, ఆటలకి వెళ్ళాము, పాటలకి వెళ్ళాము, స్నేహితులని కలిశాము, ఎక్కడెక్కడో తిరిగాము, ఏమేమో చేశాము. మాటలెన్నో, క్రియలెన్నో. అయితే అందులో చెడు ఎంత, మంచి ఎంత? ప్రియులారా, చెడు అనేది గనక మనలో ఎక్కువగా ఉన్నట్లయితే మన జీవితాలని మనం అందరము ఒకసారి తొంగి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తలంచుకొని బాధపడుటకు కాదు, తలంచుకొని దాన్ని అధిగమించుటకు. ఈ సంవత్సరంలో మనం చేసినటువంటి చెడెంత, మంచి ఎంత? పక్కవారికి తెలిసేది కొంతే, మనకు తెలిసేది అంతా. అయితే ఇందులో తెంచుకోవలసింది తెంచుకుందాం, పెంచుకోవలసింది పెంచుకుందాం. దేవుడు ఇంకా మనల్ని సజీవులనుగా ఉంచాడు అనంటే ఇత్యాది సంగతులని ఆలోచించుకొని నా పిల్లలు సరిచేసుకుంటారు అనేటువంటి ఆలోచనతోటే. గనక దేవుడు ఇచ్చేటువంటి ఈ చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు అని అన్నప్పుడు కేవలం ఆయన ఆదివారం నాడు ఆరాధించటానికి ఉండేటువంటి ఒక గొప్ప మహానుభావుడు అని మాత్రమే ఆలకించకండి. ఆ దేవుడు నీ కన్న తండ్రి, నీ గురించి కలలు కన్నటువంటి వాడు, ఆశ కలిగినటువంటి వాడు, ఆశయాలను కలిగినటువంటి వాడు. గనుక మన దేవుణ్ణి మన తండ్రి అనేటువంటి కోణంలో మనం చూద్దాం. మన దేవుడు మన మేలు కోరేటువంటి వాడు అని చూద్దాం, మన క్షేమమును కోరేటువంటి వాడు. అందుకోసమై తన ఉత్తర దక్షిణ హస్తములను మనకు కవచంగా ఉంచి తన చల్లని చూపుతో కాచి కాపాడేటువంటి వాడు అని చూద్దాం. అనేకమైనటువంటి ప్రమాదముల నుండి కాపాడగలిగేటువంటి సమర్థుడు అని చూద్దాం. దృష్టి మళ్లించకుండా మనల్ని మాత్రమే చూస్తూ మనకు కావలసినటువంటి రక్షణని అందించేటువంటి వాడు అని చూద్దాం. ప్రియ దేవుని వారలారా, దేవుని మనస్సు చాలా గొప్పది, వెన్న కంటే సున్నితమైనటువంటిది. దేవుని ప్రేమ చాలా విస్తృతమైనటువంటిది. దానిని పొందుకుందాం, దానిని అనుభవిద్దాం, దాన్ని ఆస్వాదిద్దాం. కానీ ఎప్పుడైనా కూడా మనుషుల మానసిక స్థితులు లేదా మనుషుల నైజం ఎలాగుంటుంది అనంటే, మన అమ్మా నాన్నలు మనల్ని అమితంగా ప్రేమించారనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం? అలుసుగా తీసుకొని అక్కడే మనం ఏం చేస్తాం? తప్పుడు అడుగులు వేస్తాం. ఎందుకంటే నన్ను గారాబం చేస్తున్నారు, నన్ను తిట్టట్లేదు, నన్ను కొట్టట్లేదు, నేను ఏం చేసినా క్షమిస్తారు అనేటువంటి ఉద్దేశములను మనం కలిగి ఉండి తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులే
నా జ్యేష్ఠ సంతానము, నా స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీలు అని పదే పదే చెప్పుకుంటూ ఐగుప్తు దేశము నుండి ఆరంభమైనది మొదలుకొని ఇశ్రాయేలు చివరి రాజు పరిపాలించేంత వరకు వందల వేల సంవత్సరాలు వారు దేవునికి ఆయాసమును బాధను కలిగించేటువంటి బ్రతుకులే బ్రతికారు. అంటే దేవునిగా మహిమపరచలేదు, దేవుణ్ణి గౌరవించలేదు, దేవుడు అందించినటువంటి ప్రేమకు ప్రతిగా కాసింతైనా ప్రేమను అందించలేకపోయారు. కఠినమైనటువంటి హృదయములు కలిగి దేవుని ముందే, జీవము కలిగినటువంటి దేవుని ముందే, సజీవుడైనటువంటి దేవుని ముందే దైవములు కానటువంటి వారి ప్రజల సహవాసాన్ని కోరి వారి స్వార్థపు కోరికల కోసము ప్రిలరా నిర్జీవమైనటువంటి వాటిని ఆశ్రయించి జీవం కలిగినటువంటి దేవుణ్ణి అవమానపరిచారు. అలాంటి ఇశ్రాయేలీలు చివరికి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారో మీకు తెలుసు. అష్షూరియన్ల చేత పట్టబడ్డారు, ఆ పిమ్మట బబులోనీల చేత పట్టబడ్డారు. మన చరిత్రను కూడా మనం చూసుకోవాలి. మన భారతదేశ చరిత్ర, భారతదేశముగా సువిశాలమైనటువంటి భారతదేశముగా ఉన్నటువంటి ఈ భారతదేశములోనికి తుర్కిస్తాన్లు ఎందుకు వచ్చారు, మొఘలులు ఎందుకు వచ్చారు, సుల్తాన్లు ఎందుకు వచ్చారు, ఇంకా రకరకాలైనటువంటి రాజ్యాలు ఎందుకు దండయాత్ర చేశాయి, బ్రిటిష్ వారు ఎందుకు వచ్చారు, ఫ్రెంచ్ వారు ఎందుకు వచ్చారు, డచ్ వారు ఎందుకు వచ్చారు, పోర్చుగీసు వారు ఎందుకు వచ్చారు. ప్రిలరా, వచ్చిన తర్వాత పరిణామాలు చవి చూసిన తర్వాత అయ్యో నా దేశమును ఇంత దోచుకున్నారు, నా దేశ పౌరులైనటువంటి వారిని ఇంతగా చిత్రవధ చేశారు, చంపేశారు అని చెప్పి చరిత్రను మనం చదువుకొని అవునా అని అనుకుంటాం. అప్పుడు ఆలోచనలో పడుతూ ఉంటాం. ఈ చరిత్రను ముందే నువ్వెందుకు గమనించలేదు? ఈ చరిత్రను ముందే నువ్వెందుకు ఆపుకోలేదు? ఎందుకు నీ దేశాన్ని కాపాడుకోలేకపోయావు? ఎందుకు నీ సహోదరులని సహోదరిమణులని కాపాడుకోలేకపోయావు? నీ అక్కా చెల్లెలని అనాథములని ఎందుకు కాపాడుకోలేకపోయావు? పసిబిడ్డలైనటువంటి వారిని, అభంశుభం తెలియనటువంటి నీ పిల్లలని నువ్వెందుకు కాపాడుకోలేకపోయావు? నీ వనరులని, నీ సంపదని దోచుకోకుండా ఎందుకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయావు? అర్థమవుతుందా? ఏం జరగబోతుంది అనేటువంటి సంగతి నీకు తెలియదు. క్రైస్తవుడైనా, ఇశ్రాయేలీయుడైనా, లేదంటే యూదుడైనా, లేదంటే హైందవుడైనా, ఇస్లాం వారైనా, బౌద్ధుడైనా, జైనుడైనా, మరెవరైనా సరే ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఎవరికి తెలిసి జరుగుతున్నాయి ఈ కార్యాలన్నీ? సృష్టికర్త, అందులో భారతదేశ నిర్మాణకర్త, భారతదేశాన్ని సాకుతున్నటువంటి దేవుని కనుసన్నలోనే ఇవన్నీ జరుగుచున్నాయి. అలాగనే బబులోనీయులు ఇశ్రాయేలీలను చెరపట్టారు, తీసుకెళ్ళి వారికి ఇష్టమైనటువంటి విధానంలో చంపాలనుకున్నటువంటి వారిని చంపేశారు. బానిసలనుగా, దాసులనుగా, వెట్టి చాకరీ చేసేటువంటి వారినిగా పెట్టుకోవాలనుకున్నటువంటి వారిని పెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలరా, మరి దానికి ముందు దేవుడు చెప్పలేదా? ఒరే, మీరు తప్పు చేస్తున్నారు, పర్యావసానం అనుభవించవలసి ఉంటుంది, తప్పు చేస్తున్నారు, జాగ్రత్త, మీ తండ్రిగా నేను చెబుతున్నాను, మీ దేవుడనుగా చెబుతున్నాను, ఆలకించండి, చెవి యొగ్గండి చెప్పలేదా?
చాలాసార్లు చెప్పాడు, చెప్పాడు 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 చెబుతూనే ఉన్నాడు. చివరికి వచ్చేసరికి ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్తతో చాలించాడు. సుమారు 45 సంవత్సరాలు చెప్పాడండి ఇర్మియా గారు. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. ఒక్కడంటే ఒక్కడు వినలేదు, ఒక్కడు మారలేదు. మన లెక్కనే. ఎవరి లెక్క? ఐఎమ్ సారీ, మీరందరూ మారినవారు కదా. మారిన వాళ్ళు చేయతండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతంగా ఎత్తారంటే మీ మీద మీకే ఏం లేదు. నలభై 45 సంవత్సరాలు చెప్పాడు. ఇక ఆయన ముందే నెబుకద్నెజరు వచ్చాడు. ఆయన ముందే వస్తుంటే ఆ నెబుకద్నెజరు ప్రజలని వారు పట్టుకుపోతున్నారు, చంపేస్తున్నారు, పట్టుకుపోతున్నారు. దేవాలయాన్ని పడగొట్టారు, బంగారాన్ని దోచుకున్నారు, ఆస్తులను దోచుకున్నారు, పట్టణాన్ని ధ్వంసం చేశారు. ప్రజలు విచ్ఛిన్నమైపోతున్నారు, ఆస్తులు ధ్వంసమైపోతున్నాయి. దేవుడు కలలు కన్నటువంటి ఆ కలల సామ్రాజ్యము కూలిపోతున్నది. ఏమీ చేయలేక ఇర్మియా గారు ఏడుపు ప్రారంభించాడు. అంతకంటే ఏం చేయగలడుగా? ఏమీ చేయలేక. ఇప్పుడు అమ్మానాన్నలు కూడా బాగా చెప్తారు చెప్తారు చెప్తారు, వినకపోతే పిల్లోడి బ్రతుకు నాశనం అయితే ఇప్పుడు ఆ అమ్మానాన్నలు ఏం చేస్తారు? చివరికి ఏముంటుంది? ఇక ఏడిపే కదా. అయ్యో ఇట్లా అయిపోయా నా కొడుకు బ్రతుకు, అట్లా అయిపోయా నా కొడుకు బ్రతుకు, చెప్తే వినకపాయే, ఆలోచించకపాయే, మారకపాయే, నేను చెప్తే నీ మా ఆయన చెప్పే, ఇరుగు పొరుగుతోటి చెప్పిస్తే, పంతులతోటి చెప్పిస్తే, ఎంతమంది చెప్పినా వినకపాయే. అంతే, తర్వాత ఉండేది ఏడిపే. కానీ అమ్మా నాన్నలు అనుభవిస్తారు, ఏడుస్తారేమో, కానీ అనుభవించేది ఎవరు? మారనివారు. ఇర్మియా ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏమంటున్నాడు తెలుసా? నా అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అంటే సొసైటీని అంతటిని ఉద్దేశించి మాట్లాడాల్సింది అదే ఉంటుంది కదా. నా దేవుని ప్రజలారా, ఒక్కసారి మీ మార్గములను పరిశోధించుకోండి. మీ మార్గములను అంటే మీ ఆలోచనల సరళి ఎలా ఉంది, మీ నడత ఎలా ఉంది, మీ క్రియలు ఎలా ఉన్నాయి. ఈరోజు నెబుకద్నెజరు వచ్చి గబక్కున మీద పడేసరికి అయ్యో అయ్యో అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారు. అది నాకు కూడా బాధేస్తున్నది. కానీ ఈనాటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఒక్కసారి వెనక్కి చూసుకోండి అంటున్నాడు ఆయన. ఒకసారి వెనక్కి చూసుకోండి. అయితే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సమర్థుడు. తాను కాపాడాలనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడగలడు. కానీ మీరు మీ మార్గములను ఒకసారి పరిశోధించి చూసుకొనండి. ఇందాక చెప్పారు కదా, ఒకవేళ పొరపాట్లు ఉన్నాయని మీరు గమనించగలిగితే పాశ్చాత్తాపపడి వెంటనే ఆ పొరపాట్లని, ఆ తప్పులని, ఆ పాపాలని ఏం చేయండి? త్రుంచివేయండి. లాస్ట్ మినిట్ వరకు చెప్తున్నాడు. ఒక్కొక్కరిని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క ప్రాంతాన్ని. వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ఆ వ్యవధి, ఆ చిన్న వ్యవధిలో అంది వచ్చేటువంటి అవకాశాన్ని మీరు పుచ్చుకోండి అని అంటున్నాడు ఆయన.
అక్కడెక్కడో ఆక్యుపై చేశారు కదా, పక్క రాష్ట్రం అని అంటున్నావు. నీ రాష్ట్రంలోనికి, నీ జిల్లాలోనికి, నీ గ్రామంలోనికి, నీ వీధిలోనికి, నీ ఇంటిలోనికి నిన్ను పట్టుకునేంతవరకు నీకు సమయం ఉంది. ఈ వ్యవధిలో నీ వెనకకు నీవు చూసుకో. త్రుంచి వేయవలసింది ఏదైనా ఉన్నది అనిపిస్తే వెంటనే ఏం చేయి, నువ్వు త్రుంచి వేసి దేవుని వైపు తిరిగి మోకరిల్లి, దేవా నన్ను క్షమించుము అని అడుగు. చాలు, ఆయనే చూసుకుంటాడు. మీకు తెలుసా, అంతమందికి చెప్పినటువంటి ఇర్మియా గారి పరిస్థితి చివరికి ఏమైంది? అందరినీ చెరపట్టుకు వెళ్ళారు. ఇర్మియాకు మాత్రం ఒక మంచి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, అక్కడ సకల సౌకర్యాలను ఏర్పాటు చేసి, నువ్వు ఇక్కడ హాయిగా ఉండు అని చెప్పి అదే నెబుకద్నెజర్ చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకది? మంచి వారికి మంచే చేస్తాడు దేవుడు, విననటువంటి వారికి నాశనమునకు అప్పగిస్తాడు. మీకు తెలుసా, వీళ్ళందరినీ ఇశ్రాయేలులందరినీ చెరపట్టుకుపోయినప్పుడు స్వదేశంలో మిగిలింది ఒకడు. అతనికి కూడా ఏమని చెప్పారనంటే, ఇర్మియా గారు, మీరు దేవుని జనుడవు, నీవు మాతో రావాలనుకుంటే మాతో రావచ్చు, నీ స్వదేశంలోనే ఉండాలనుకుంటే నీ స్వదేశంలో ఉండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటే చెప్పండి, మీకు కావలసిన ఏర్పాట్లు మేమే చేస్తామని చండ శాసనుడైనటువంటి నెబుకద్నెజర్ చెప్పాడు. అంటే దేవుడు ఎవరి నోట చెప్పించాడు చూడండి ఆ మాట. ఇర్మియాను కాపాడాడు, ఇర్మియాకు నెమ్మదిని ఇచ్చాడు. కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ చెరపట్టబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అంటున్నటువంటి మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనము. గట్టిగా చదువురా. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఏమన్నాడండి? మీరు ఇంతసేపు నడిచిన దారి ఉంది కదా, వాటిని ఒకసారి పరిశోధించి తెలుసుకునండి. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గారి పూర్తి నమ్మకం అంటే ఇక తెలిసిన విషయం ఏంటంటే, మార్గాలను చూసుకోండి, అందులో ఖచ్చితంగా చెడే ఉంటుంది. అంతే కదా, అందులో ఖచ్చితంగా చెడే ఉంటుంది. ఇప్పుడు ఆ చెడును ఏం చేయండి అంటున్నాడు? తీసేయండి, త్రుంచేయండి, మీ యొద్ద మీలో లేకుండా చేసుకోండి. అలా చేసుకుని ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు, యెహోవా వైపు తిరుగుదాము అని అన్నాడు. మీలో ఎంతమంది మీ మార్గములను ఎరిగి ఉంటున్నారు? తెలుసా తెలియదా మనకి? ఇప్పుడు 365 దినములలో ఈరోజు 27వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు మిగిలిందా? 362 రోజులు. ఇక అంతకుముందున్న సంవత్సరాల సంగతి అలా ఉంచండి. ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం తీర్మానం చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరములో మనం ఆడిన అబద్ధాలెన్ని, చేసిన మోసాలెన్ని, ఎన్ని వ్యసనాలు మనలో ఉండే, ఏ ఏ దురలవాట్లను అభ్యాసం చేసుకున్నాం, ఏ రకంగా మన మనస్సును పాడు చేసుకున్నాం, అంటే మెదడుని, ఏ రకంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నాం, ఏ రకంగా మనకు తెలియకుండానే స్నేహితుల రూపంలో, సమాజం రూపంలో సాతాను పన్నినటువంటి ఉచ్చులో మనం పడి ఆ రొచ్చులో మనము పొరలాడుతున్నాం.
నువ్వు దేవుణ్ణి కొలుస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? లోబడుచున్నావా? లేదంటే ఎవరో రమ్మన్న కాడికి వెళుతున్నావా? ఎవరో చేద్దామన్నది చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? మన యొక్క గతమును మనమే చూసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎవరు చూడరు, ఎవరు నిన్ను మార్చరు. చూసుకోవలసింది నీవే, మార్చుకోవలసింది నీవే. కానీ ఇస్తున్న అవకాశం మాత్రం దేవునిది. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీ మార్గములను పరిశోధించుకోండి, దాన్ని విడిచిపెట్టి, అంటే చెడు ఏదైనా కనిపించినట్టయితే దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. దావీదండి చాలా మంచోడు ఉండే. మధ్యలోకి వచ్చేసరికి శరీరంలో ఉండేటువంటి సహజమైన లక్షణాలు నేత్రాశ, శరీరాశ, జీవోడ్డంబం, ఇవి యమా డేంజర్. మనలోనే ఉంటాయి, మన శరీరములోనే ఉంటాయి. కడుపు నిండా భోజనం పెడతావు కదా, ఆ శరీరంలోనే ఉంటాయి. చికెన్, మటన్, బిర్యానీ అవన్నీ పెడతావు, ఆ శరీరంలోనే ఉంటాయి. మంచి మంచి సోపులు పెట్టి స్నానం చేస్తావు కదా, ఆ శరీరంలోనే ఉంటాయి. మంచి క్లాస్ కవర్ చేసావు కదా, చలి తాకొద్దని, ఆ శరీరంలోనే. జిమ్ చేసి కండలు పెంచుతాం కదా, ఆ శరీరంలోనే. నాకేం తెలియదు నువ్వు జిమ్కి వెళ్తావని, నాకేం తెలియదు. జనరల్గా మాట్లాడుతున్నా, నేను జనరల్గా మాట్లాడుతున్నా. జిమ్ చేయొద్దని కాదు, బట్ నా శరీరం అని నీ శరీరం మీద నువ్వెంత ప్రేమ మోజు పెంచుకుంటున్నావో ఆ శరీరంలోనే ప్రమాదకరమైనటువంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దావీదు మంచి వీరుడు, దేహదారుఢ్యం ఉన్నటువంటి వాడు. కానీ ఒకనాడు తన కనులు చూడకూడనివి చూసింది. యాక్సిడెంటల్గా చూస్తే అది ఎక్స్క్యూజ్ అవుతుంది, కానీ యాక్సిడెంట్ తర్వాత యాక్షన్ ఉంటుంది. యాక్సిడెంటల్గా అంటే చూసి దృష్టి తప్పించుకుంటావు, కానీ అలాగే చూడాలని కంటిన్యూ చేస్తే యాక్షన్లో ఉన్నావు అని అర్థం. ఆయన యాక్సిడెంటల్గా అయితే అయిపోయేది, కానీ యాక్షన్లోనికి దిగాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. భర్తను చంపేశాడు, ఊరియాను. బత్షెబను సొంతం చేసుకున్నాడు. ఆ పిమ్మట అతని యొద్దకి ఒక దైవజనుడు వచ్చారు. ఎవరండి? ఏమన్నా అసలు చెప్పాలి. ఎవరు వచ్చారు? మీరు చెప్పండి. ఎవరు వచ్చారు? నాతాను అనేటువంటి దైవజనుడు వచ్చాడు. దావీదు మీరు తప్పు చేశారు అన్నాడు. సరే, మధ్యలో డిస్కషన్ చాలా జరిగింది, నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్న పాయింట్కి. దావీదు మీరు తప్పు చేశారు, ఈ తప్పుకి శిక్ష ఏంటి అది దేవునికి తెలియాలి. ఆయనే తన నోట చెప్పాడు, నోట చెప్పించాడు నాతాను. అలాంటి వాణ్ణి చంపేయాలన్నాడు దావీదు. మరి అదేదో కానిచ్చుకో అన్నాడు నాతాను. దిమ్మ తిరిగిపోయింది.
దెబ్బ అంటే అట్లా పడాలా, పండుగాడు కొట్టేది కాదు, అది ప్రభువు కొట్టేది. దెబ్బ కొడితే నేల కరుసుకుపడి ఒక రాజు అనే విషయం కూడా మర్చిపోయేట అప్పుడు రాజు ఏమున్నది ఇక, ఏమండి, నేల కరుచుకొని బొర్లాడుతూ దేవునికి ప్రార్థన చేశాడు. చాలా రోధిస్తూ చేశాడు, చాలా బాధపడుతూ చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలను, ఆయన పొందుకున్న కృపను ఆయనే జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనలు రాశాడు కదా. అందులో ఒక సుదీర్ఘమైనటువంటి కీర్తన ఉంది, 119వ కీర్తన. అందులో ఒక చిన్న చరణం ఉంది, 59వ చరణం. పాడదామా? పాడండి. 119వ అధ్యాయము 59వ వచనము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 59వ వచనము. నా మార్గములు, ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నారు, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, అందుకే లబోదిబోమని తప్పైపోయింది దేవా, నన్ను క్షమించండి అని చెప్పి ఆర్తనాదాలు చేశాడు. నా మార్గములను పరిశీలన చేసుకొంటిని. ఇర్మియా గారు ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏంటి? మీ మార్గములను పరిశోధించుకోండి. పరిశోధన ఆల్మోస్ట్ రిలవెంట్ వర్డ్స్ అవి. ఓకే, అక్కడ మీరు చేసుకోండి అని దైవజనుడు అన్నాడు. ఇక్కడ దావీదు తన వ్యక్తిగతాన్ని చెప్తున్నాడు. నా మార్గములను పరిశీలన చేసుకొంటిని. అయితే పరిశీలన చేసుకున్న తర్వాత అసలు విషయం అర్థమైందయ్యా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను, నీవు నన్ను గమనిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను. నేను నీకు ప్రాధాన్యతనిచ్చి ప్రతిగా ఎంతో కొంత నిన్ను ప్రేమించాల్సినటువంటి వాడనై ఉంటున్నాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనసుతోటి నిన్ను ప్రేమించాల్సినటువంటి వాడనై ఉంటున్నాను. కానీ మీది ప్రేమను విడిచిపెట్టి మీరు అప్పగించినటువంటి రాజ్యాన్ని బట్టైనా నేను రాజ్యాన్ని ప్రేమించాలి, మంచి పరిపాలన అందించాలి, నన్ను కన్న అమ్మ నాన్నలని సన్మానించి ప్రేమించాలి. కానీ మీరు నా రాజ్యము తల వంచుకునేటట్లుగా, మా అమ్మా నాన్నలు సిగ్గుపడేటట్లుగా నా ప్రేమని బచ్చబకి పంచాను. నా ప్రేమని బచ్చబకు పంచాను. ఈయన ప్రేమ బచ్చబకు పంచాడు. ఎవరికి ఇవ్వాల్సింది ఎటువైపు మలిచాడు? దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రేమ. చాలామంది యువత కొంచెం క్లోజ్గా ఉంటే అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న, అన్నయ్య మనం అంటే క్రైస్తవుడు ప్రేమించవచ్చా? అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది నీకు? ఎవడు చెప్పాడు ప్రేమ గురించి? అసలు ప్రేమ ఏంటి? నీకు చేతనైతే, నీకు శక్తి ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు బలం ఉంటే ముందుగా నీ దేవుణ్ణి ప్రేమించి రుజువు చేయి. నీ దేవుణ్ణి ప్రేమించి నిన్ను నీవు రుజువు చేసుకో. ఎస్, అప్పుడు దేవుడు అనాలి, నా మంచి ప్రియమైన కుమారుడా. యేసయ్యను ఉద్దేశించి అంటే యేసయ్యను ఉద్దేశించి అన్నాడు కదా. యేసయ్య ఎంతగా ప్రేమించాడు? దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు? నీ దేవుణ్ణి ప్రేమించు మొదటగా. ఎలా ఎంత ప్రేమించమన్నాడండి? పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ బలము అన్నాడు. పూర్ణ బలం
అన్నీ ఇచ్చేసిన తర్వాత అమ్మాయికి ఏం మిగులుతుంది? నిజం చెప్పండి. అంత సంపూర్ణంగా నీ దేవునికి నీ ప్రేమను ఇచ్చిన తర్వాత అమ్మాయికి మిగులుతుందా, లేదా అబ్బాయికి మిగులుతుందా? మిగిలింది అంటే నువ్వు ప్రేమించలేదని దాని అర్థం. నువ్వు ప్రేమించలేదు అని అంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని దాని అర్థం. అంతే, దట్స్ ఆల్. ముందు నీ దేవుణ్ణి ప్రేమించు, ఇంకా చేతనైతే నీ అమ్మా నాన్నను ప్రేమించు, ఇంకా నీ చేతనైతే చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ గురువును ప్రేమించు, నీ మేలు కోరేవారిని, నీ కోసము వారి జీవితంలో ఎంతో కొంత నీకు చేసి ఉంటారు కదా ఏదో ఒక మేలు, వారిని ప్రేమించు, దీనులను ప్రేమించు, దరిద్రులను ప్రేమించు. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండేటువంటి ప్రేమ దోమల గురించి ఆలోచించదు. ఈ డోరేసే సరిపోతుంది. ఈ డోరేసేసి ఏమండి, నువ్వు ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటు అది. దేవుని మరిచాడు. ఆ దేవుడే కదా అనుకున్నాడు. పైగా నన్ను కోరుకున్నటువంటి వాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నాకు రాజ్యాన్ని అప్పగించాడు, ఇక నాదే, ఏలుబడంతా నాదే, ఇక నేనే తుర్రుంకాన్. ఏం కాన్ అంటే ఇక ఎవడు నన్ను అండేటోడు లేడు. మోనార్క్ అంటుంది చూడండి. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ చనువుని, ఆ అవకాశాన్ని దావీదు ఇక్కడ ఏం చేశాడు? దుర్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకున్నటువంటి ఆయన యుద్ధకి వచ్చి దైవజనుడు చెప్పిన తర్వాత అప్పుడు మనోనేత్రములు తెరవబడ్డాయి. అట్లాంటి వాడిని ఏం చేయాలి ప్రభువా అని చెప్పి నాతాను అడిగాడు ప్రేమతో, గౌరవంగా. అలాంటి వాడు ఉండకూడదు, ఇట్లా చేస్తాడు వాడు, వాడిని చంపేయాలి అని అన్నాడు. అయితే కత్తి తీసుకో ప్రభు అన్నాడు. ఒక్కసారిగా బిక్కబోయాడు ఈయన. ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎవరు కాదు, నువ్వే అన్నాడు. కాస్తో కూస్తో ఇంకా ఆలోచించేటువంటి మనస్సు తనకున్నది కాబట్టి, కాస్తో కూస్తో ఇంకా అతనిలో భయము భక్తి ఉంది కాబట్టి వెంటనే రియలైజ్ అయిపోయి ఆయన రోధించి ప్రార్థన చేశాడు. దానిలో భాగంగా ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నా మార్గములు పరిశీలన చేసుకుంటుని. నీ పరిశీలన చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను చేసినటువంటి లుచ్చా పని, నేను చేసినటువంటి దరిద్రపు గొట్టు పని. అయ్యా, నాకు రాజ్యమునిచ్చావు, సింహాసనమునిచ్చావు, భార్యలనిచ్చావు, కుమారులనిచ్చావు, కుమార్తెలనిచ్చావు, ఐశ్వర్యమునిచ్చావు, అన్నీ ఇచ్చావయ్యా. కానీ నేను చేయకూడనిది చేశాను. నాకు అర్థమైపోయిందయ్యా. నీ దైవజనుడు, నీ ప్రతినిధి నాతాను ద్వారా నాకు తెలియచేశారు. నాకు తెలిసింది నేను చేసింది తప్పు. నాతాను గారంటే నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వే అనేసరికి వెనక్కి తిరిగి చూసుకున్నానయ్యా. నిజమే, అది తప్పు. అలా జరగకుండాల్సింది జరిగిపోయింది. నిజంగా ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా నేను ఎలా ఆలోచించగలిగాను, ఎలా అది చేయగలిగాను? నన్ను గురించి నేను ఆలోచించుకుంటే నా మీదనే నాకు అసహ్యం వేస్తున్నది, నా మీదనే నాకు అసహ్యం వేస్తున్నది. దేవా క్షమించండి, నేను నీ వైపు తిరుగుచున్నాను. అక్కడ వాడిని అక్యురేట్ వర్డ్ ఏంటండి? నీ శాసనములు. శాసనములు అంటే ఏంటండి? ఆజ్ఞలు కదా, ఆజ్ఞలు. నీ ఆజ్ఞల వైపు నేను
మరలుకొంటిని. అంటే ఇక ఆజ్ఞలు విడిచిపెట్టకుండా తూచా తప్పకుండా పాటిస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తున్నాను, అలాగే నడుచుకుంటున్నాను. దేవా, ఇక మీదట నీవు నా హృదయాన్ని చూడు, అనునిత్యము చూడు, నువ్వు పడుకున్నప్పుడు చూడు, మెలకున్నప్పుడు చూడు. ఈ పదాలన్నీ ఉంటాయండి. నీకు తెలియంది లేదు. నీవు మనుషుల ఆంతరంగమును చూడగలవు. నీకు రహస్యమైనది ఏది లేదు. ప్రభువా, ఇప్పుడు నేను ఓపెన్ హార్టెడ్గా ఉంటున్నాను. మీరు రాత్రైనా చెక్ చేసుకోవచ్చు, పగలైనా చెక్ చేసుకోవచ్చు. పడుకునే ముందు నేను ఏమి ఆలోచిస్తూ పడుకుంటున్నానో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ హార్టెడ్ అయిపోయాడు. తప్పు తెలుసుకున్నాడు, ఆ తప్పును ఒప్పుకున్నాడు, దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నాడు. మరలా జీవితంలో మరెన్నడు చిన్నపాటి తప్పు కూడా చేయలేదు. ఇవన్నీ దేవుడిచ్చిన సాక్ష్యాలే. ఇక మరలా జీవిత కాలంలో అతడు పాపము చేయలేదు. పైగా నా ఇష్టములన్నీ నెరవేర్చాడు. నాకు ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు ఓపెన్ అయ్యాడు కదా. ఎందుకు ఓపెన్ అయ్యాడు చెప్పండి? దాస్తే దాగేది కాదు ఇది. దేవునికి సమస్తము తెలుసు. దేవునికి సమస్తం తెలుసు. ఇప్పుడు మీరు కూడా, మీరు దావీదు లాంటి యథార్థవంతులైతే, అంటే మారిన దావీదు లాంటి యథార్థవంతులైతే, ఇంకా మిగిలినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు కదా, వారి తప్పులని ఒప్పుకున్నటువంటి వారు. అలాంటి మనసున్నటువంటి మనుషులైతే మీరు కూడా మీ తప్పులని, చెప్పాను కదా, మాట కావచ్చు, ఏదైనా చేత కావచ్చు, అది ఏదైనా కానీ నువ్వు గమనిస్తే వెంటనే ఏం చేయాలి? ఇర్మియా గారు ఏం చెప్పారు? యెహోవా వైపు, అంటే దాని అర్థం ఏంటి? యెహోవా చిత్తము నెరగండి, ఆ ప్రకారంగా మారండి. దావీదు గారు ఏమంటున్నారు? నీ శాసనముల వైపు మరలుకొంటిని. మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు ఇలా ఉన్నాయి, ఈ ఆజ్ఞను నేను గౌరవిస్తాను, ఈ ఆజ్ఞకు నేను లోబడతాను, ఈ ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞాతిక్రమం పాపం కదా. ఈ ఆజ్ఞను అతిక్రమించను. మీరు నిజంగా ఫుల్ హార్టెడ్ అయితే, ఓపెన్ హార్టెడ్ అయితే ఇప్పుడు చెప్పగలరు. మీరు ధైర్యంగా చెప్పగలరు. అతడు నువ్వే అనగానే దావీదు కాదన్నాడా? ఇంకా దాచేదేమీ లేదు. ఇప్పుడు చెప్పగలరు. లేదు, ఇప్పుడు చెప్పకపోయినా కనీసం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గదిలో తలుపు వేసుకుని రహస్యంగా అదృశ్యుడైనటువంటి దేవునికి ప్రార్థన చేయండి. క్షమించమని అడగండి. విడిచిపెడతానని మాట ఇవ్వండి. మాటిచ్చి తప్పితే మరలా నేరమవుతుంది. ఆ మాట కట్టుబడి 2026వ సంవత్సరంలో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నాయా? ఉండే అవకాశం ఉందా లేదా? ఉంటుందన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు.
దేవుడు మనతో మాట్లాడటం అంటే కలలో రావటం కాదండి. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏదో వెలుగు రావటం కాదండి. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఇంకా రకరకాల రూపాలలో చెప్తూ ఉంటారు. ఇది ఎవరి మాట? దేవుడు ఈ లోకములో మీకు తెలుసా, కొన్నిసార్లు చెడ్డవారితో కూడా మంచిని చెప్పించాడు. మరి మంచివారైనటువంటి దైవజనుల చేత ఇంకెన్నో చెప్పించాడు. మీరు వినాలని, మీకు తెలియాలని, మీకు ఆలోచన రావాలని. ఇదిగో మీరే, మనమే, మనకే మన తండ్రి లవ్లీగా ఇలా కూర్చుండబెట్టుకొని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం? నా దేవుడు ప్రేమస్వరూపి. ఓకే, ఇది కాయినికి ఒకవైపు. ఆయన దహించు అగ్ని మరొక వైపు. కాయినికి ఒకవైపు ముట్టుకుంటేనేమో చల్లగా మంచి అమ్మ ఒడిలో నులువెచ్చని పరిస్థితుల్లో బిడ్డ పవలిస్తుందే, నిద్రపోతుందే, అలాంటి ప్రేమ. మరొక వైపు తగులితే మసే. ఆయనకు 2 పార్శ్వాలు ఉన్నాయి. మీరేం కోరుకుంటారు? ఆయన ప్రేమస్వరూపిని నమ్ముతున్నారా? దట్ మీన్స్ ఫెయిత్. అవునా? ఆయన దహించు అగ్ని అని నమ్ముతున్నారా? జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం నమ్ముతున్నారా? లేదండి ప్రేమమయుడే ఆయన దహించు అగ్ని అవి ఇవే కాదు, అవి వేస్ట్ మాటలు అంటున్నారా? 2 ఉన్నాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదవండి. ఏమంటున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. మీకు ఈ ఆలోచన ఉందా? గమనించుకోండి. దేవుడు ప్రేమస్వరూపి, అదే సమయంలో దహించు అగ్ని. ఈ వర్డ్ ఎలా పలకాలంటే అదేదో సినిమాలో పలుకుతారు కదా, అగ్ని. ఒకసారి ఇమాజినేషన్ చేసుకొని అగ్ని పర్వతాలలో నుండి ఎగిసిపడుతూ ఉంటుంది. ఆయన షాంపిల్స్ అవి. ఎవరి షాంపిల్స్? దేవుని షాంపిల్స్. ప్రియులరా, దేవుడు ఓ చక్కని అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అంటున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని. అక్కడ ఇర్మియా గారు ఏమన్నాడు? పరిశోధన అన్నాడు. దావీదు గారు ఏమన్నారు? పరిశీలన అన్నారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? శోధించుకుంటే దాని అర్థం ఏంటి? పరిశోధించుకోండినే, తొంగి చూసుకోండి మీ విశ్వాసం ఏంటి. తర్వాత ఏమంటున్నాడు? మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు తప్పులు చేయని ఎడల. మీరు తప్పును చేయని ఎడల వెంటనే 12 మాసాలు గిర్రన తిరగాలి మన మెదడులో. అంటే గేరొచ్చి పడాలని కాదు, సంగతులన్నీ రిమైండ్ అవ్వాలి ఒక్కసారిగా. నేరము చేసిన వారైతే మీరు భ్రష్టులు అంటున్నాడు.
తప్పు చేసిన వారైతే మీరు భ్రష్టులు. లేదు, మంచి విశ్వాసములో ఉన్నవారైతే మీలో ఎవరు ఉంటాడు అంటున్నాడు? మీరు భ్రష్టులు. మళ్ళీ చదువు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. మీరు భ్రష్టులు కాకపోతే క్రీస్తు మనలో ఉంటాడు. క్రీస్తు మనలో ఉంటే అప్పుడు మనం క్రైస్తవులమని అధికారికంగా రుజువు చేయబడుతుంది. అధికారికంగా రుజువు చేయబడుతుంది. అంటే మనకు మనమే క్రైస్తవులను అనుకుంటే సరిపోతుందండి? ఏమండి, మనకు మనమే క్రైస్తవులం అని అనుకుంటే వాడు ఏమనుకుంటాడట? జీవితకాలం నేను ఎన్నికైన వాడనని భావించి చివరి క్షణం వరకు ఎందుకు గొరగానటువంటి బ్రతుకు బ్రతికిన వాడైతే చివరికి వాని పరిస్థితి ఏంటని చెప్పాడండి? తనను తానే ఎంచుకుని ఎడల లేదు, తనను తానే సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు. నీ గురించి నీ దేవుడు, నీ ప్రభు, పరిశుద్ధాత్ముడు, నీ దైవజనుడు, నీ సంఘం, నీ ఇరుగు పొరుగు, సాటి సమాజం నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజమయ్యా, ఇతడు యేసయ్యను నమ్ముకుంటే నిజంగా యేసయ్య ఆ రోజు ప్రేమను పంచారు అని అంటారు, కానీ నేను చూడలేదు. కానీ ఎలాంటి ప్రేమ పంచాడు ఏంటో కానీ ఏదో చెప్తున్నారు, ఆ బైబిల్లో రాయబడింది అంటున్నారు, అవి విన్నాను కానీ చూశానయ్యా ఈ వ్యక్తిలో ఆ యేసు ప్రేమ నేను చూశాను. ఇప్పుడు దైవత్వము, దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే యేసయ్య తన శరీరంలో చూపించాడు. ఇప్పుడు యేసయ్య ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రేమ ఎవరి శరీరంలో కనబడాలి? ఎవరి మనసులో కనబడాలి? మన ద్వారా కనబడాలి. క్రైస్తవుడంటే ఇలా ఉంటాడు, క్రైస్తవుడంటే ఇలా ఉంటాడు. ఇదిగో ఒక పౌలు, ఇదిగో ఒక పేతురు, ఇదిగో ఒక మార్కు, ఇదిగో ఒక లూకా, ఒక తిమోతి, ఒక తీతు, ఒక మరియా, ఒక ప్రిస్కిల్లా. కనబడాలి మనలో. అందుకోసం దేవుడు ఈ ఆలోచన మన దృష్టికి తీసుకొస్తున్నాడు. పౌలు గారు కూడా వాస్తవానికి ఆయన భక్తుడే, మంచివాడే అయినప్పటికీ ప్రవక్తల ప్రవచనాలని గమనించుకోవటంలో కొంచెం విఫలమై హంతకుడుగా మారాడు కదా. ఎవరిని చంపాడు? ఇప్పుడు ఎవరిని చంపుతున్నాడు ఆయన? స్టెఫెన్ లాంటి భక్తులని చంపుతున్నాడు. అలాంటి వ్యక్తిని యేసుప్రభుల వారు కలుసుకున్నారు, మాట్లాడారు, దమస్కుకు పంపించాడు, బాప్తిసం ఇప్పించాడు. వెళ్ళు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్నాడు. చేస్తూ వస్తున్నాడు. అయితే అప్పటి వరకు తనతోనే ఉన్నటువంటి సమాజం అతన్ని తప్పుపట్టడం ప్రారంభించింది. తప్పుపట్టడమే కాదు, అతని పట్ల ద్వేషం పెంచుకున్నది, చంపాలని ప్రయత్నం చేసింది. ఒకానొక కాలంలో ఆయన యెరూషలేములోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయించారు. ఫిలిప్పు అనేటువంటి జడ్జి ముందు హాజరుపరిచారు. హాజరుపరిస్తే అక్కడ ఆయన అంటున్నాడు ఒక మాట, చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. ఈ విధమున నేను కూడా అని చెప్తున్నాడు. అంటే సోకాల్డ్ వ్యక్తుల గురించి మాట్లాడుతూ నేను కూడా దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అంటే అంతకుముందు ఏం లేదు, తన పొరపాటు తను గమనించాడు. గమనించి ఇప్పుడు ఫస్ట్ నా దేవుని దృష్టిలో నేను దోషిని కాకూడదు. నెక్స్ట్ ఈ మనుషులకి కూడా ఎవరికి నేను దోషినిగా కనబడకూడదు.
అలా ఉండటం కోసము ఏం చేస్తున్నాడట ఆయన? ఇప్పటి నుండి నేను ఎలాగనైనా ఉండాల్సిందే. అంటే అలవాట్లో పొరపాట్లని అప్పుడప్పుడు మన వాడుక భాష ఉందనుకోండి, ఇప్పటి నుండి ఇట్లా మాట్లాడదు అనుకుంటాం, కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు నువ్వు వెంటనే నో, ఇలా మాట్లాడొద్దు అనుకున్నాను కదా, మళ్ళీ మాట్లాడాను, నో, ఇక మీదట మళ్ళీ రావటానికి వీల్లేదు అని చెప్పి నువ్వు దాన్ని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. మరలా 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 నీ నిగ్రహాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి, నీ నిష్టను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు మీరు చేతులు ఎత్తారు కదా, ప్రతి మనిషి తన జీవితంలో చిన్నదో పెద్దదో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు. అయితే చేయకూడదు అనేటువంటిది మన భావన. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయగలగాలి అనంటే, ఇప్పటి వరకు నేను చేసినటువంటి వాటిని చేయకుండా ఉండులాగున నేను అభ్యాసం చేస్తాను. అభ్యాసం అంటే ఏంటండి? సాధన కదా. మీకు బట్టి పట్టడం తెలుసు కదా, ఎట్లా బట్టి పడతారు? 2 కట్ల 2 2 2 4 ఏమండి, 2 ముళ్ళ 6 2 4 ఏంది, చిన్నప్పుడు అదే చేసాం కదా. తర్వాత ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లలో చేస్తారు. యాక్చువల్గా బట్టి పట్టకూడదు, మళ్ళీ ఎగిరిపోతుంది, డిలీట్ అవుతుంది అది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, అందులో నుండి ఏది మార్చుకోవాలో అది మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా మార్చుకోవటం, అఫ్కోర్స్ నువ్వు బలమైనటువంటి తీర్మానం తీసుకుంటే అది పెద్ద విషయం కాదు. అయినా కొన్నిసార్లు నీకు మరలా అది ఇబ్బందికరంగా అనిపిస్తున్నది, మరి నేను ఉండలేకపోతున్నాను, ఈ అలవాటును మానలేకపోతున్నాను అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే, దేవా నాకు సహాయం చేయి, నాకు పరిశుద్ధాత్మిక సహాయం చేయి. ఏదైనా వ్యక్తుల ద్వారా నాకు పదే పదే మరలా జ్ఞాపకం చేస్తూ ఉండు. ఏదో ఒక రకంగా నేను మాత్రం ఈ తప్పు చేయకూడదని నేను బలంగా మనస్ఫూర్తిగా చెబుతున్నానయ్యా, కానీ ఈ శరీరాన్ని బట్టి, ఈ లోకపు విధానాన్ని బట్టి అలా ఆకర్షణ అనేటువంటిది జరుగుతున్నది. అయితే అటువైపు వెళ్ళకూడదనేది అనేదే నా తీర్మానం. దయచేసి మీ చెయ్యి పట్టుకొని అటువైపు మళ్ళకుండా నన్ను పట్టుకోండి. మీదైనటువంటి శైలిలో మీరు ప్రార్థన చేసి సహాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆయన అభ్యాసం చేశాడట. ప్రియులారా, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వం ఎలా చేస్తావో నీకు తెలుసు. అవయవం అని ఎందుకు ప్రస్తావించాడంటే, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. పొడిచేది ఒకటి, తన్నేది ఒకటి, అబద్ధం ఆడేది ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి కదా. భూమి మీద ఉన్నటువంటి మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు వెళ్తాం కదా, ధనాపేక్ష చంపివేయండి. మీరు సవాలు విసురుతారు కదా అప్పుడప్పుడు అక్కడక్కడ, రే నా జోలికి వస్తే శాల్తీ లేచిపోతుంది, ఆడనేవనో కాదు, నీకు దమ్ముంటే నీలో ఉన్న దుష్టుని చంపేయి. ఇది చెయ్యం మనం. ఏమండి, వీటినన్నిటినీ చంపేయండి. తర్వాత ఏమంటున్నాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఏం చిన్న కొన్ని జ్ఞాపకం వస్తున్నాయి కదా, రావాలి, మంచిదే, జ్ఞాపకం వస్తే మంచిదే, మరక మంచిదే అన్నట్టు. అసలు మన ఉద్దేశమే ఇప్పుడు జ్ఞాపకం రావాలని. జ్ఞాపకం రావాలి. వచ్చినటువంటి జ్ఞాపకాలలో చెడు ఉన్నది అంటే దాన్ని ఏం చేయమన్నాడు?
చంపేయండి, మర్డరర్గా మారండి అంటున్నాడు. దేని చంపేటువంటి వాడిగా మారాలి? చెడును చంపేటువంటి వాడిగా నువ్వు మారాలి. మంచిని పోషించాలి, మంచిని పోషించాలి. రైట్, వాటిని చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. వీలైతే ఈరోజు, లేదంటే రేపు, లేదా ఈ సంవత్సరం చివరి దినములోపు ఈ పదాలన్నీ ఒకసారి మననం చేయండి. వీలైతే మెమొరైజ్ చేయండి. పదాలన్నిటినీ బాగా చదవండి. ఇందులో సిమిలారిటీ ఏదైనా ఉందా చూడండి. మీలో ఏదైనా ఉన్నదా చూడండి. దొరికిందంటే దాన్ని నలిపి చంపేయండి. అర్థమవుతుందా? ఏదైనా దొరికిందంటే దుష్టత్వం, కాముకత్వం, ఇంక చాలా సంగతులు చెప్పాడు కదా. దూషణ, ఎవరైనా తిట్టిల్లా మీరు? మీ అమ్మని తిట్టిల్లా? మీ నాన్నని తిట్టిల్లా? దూషణ అంటే ఏంటి? నువ్వు బాగా చదివినట్టు అన్నావు అనుకో మీ అయ్యని, ఏంటది? దూషణ, ఇన్సల్ట్ చేస్తున్నావు కదా. మనం అనుకోము, ఇవన్నీ తప్పులని మనం అనుకోము. మనకు తెలియకుండానే చాలా చేసేస్తున్నాం. తల్లిదండ్రులను సన్మానించు అంటే ఏంటి? శాలువ కప్పమని కాదు, షష్టి పూర్తి చేయమని కాదు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా చంపేయి. చివరికి నీకేం తెలియదని కూడా అనొద్దు. ఇది మనకు రెగ్యులర్ వర్డ్స్. నీకేం తెలియదు ఊకే అమ్మ అన్నట్టే, ఏం తెలియదని హేళన చేసినట్టే. ఇట్లా సోకాల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు ఏం చేయమంటున్నాడు? విసర్జించుడి. మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధము ఆడకండి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, వాటన్నిటిని ఏం చేయమంటున్నాడు? పాతవన్నిటిని ఏం చేయమన్నాడు? మీరు ఈ రాత్రి చేస్తారా, రేపు చేస్తారా, December 31st నైట్ చేస్తారా? మీరేమని చేయండి. ఏం చేయాలి? వాటన్నిటికీ మీరు విడాకులు ఇవ్వాలి. పరిత్యజించటం అంటే అదే. వాటన్నిటికీ మీరు ఏం చేయాలి? ఏమండి, ఎక్కడనో నేను సోషల్ మీడియాలో చూశాను, ఈ 31st నైట్ ఒక్కరోజు తాగుతాను, ఇక మళ్ళీ జీవితంలో ముట్టుకోను అన్నట. ప్రియులరా, జీవితంలో కాదు, 31st నైట్ తాగినటువంటి ఆయన January 1st తాగిండి అంతే. అది కాదు. కమిట్మెంట్ అంటే అలా కాదు. మాట ఇవ్వటం అంటే అలా కాదు. డిసైడ్ అవ్వటం అంటే అలా కాదు. కొడితే కొట్టాలరా అంటాం చూడండి, అంతే. మారితే మారాలి. ఎలా మారాలి? జక్క ఎలా మారాలి? సమరయ స్త్రీలా మారాలి. మగ్దలేని మరియలా మారాలి. ఎలాంటి మార్పు అండి వాళ్ళది? గొప్ప మార్పు. అలాంటి మార్పు మీలో కనబడాలి. మిమ్మల్ని చూసిన మీ అమ్మా నాన్నలు ఆశ్చర్యపడాలి. మీ తోటి వారు మిమ్మల్ని హేళన చేయాలి. ఏమని? అబ్బో ఇక దిగొచ్చిండ్రా, వీడు అన్నీ మానేశాడట, ఇక గొప్ప పురుషుడు అవుతాడట అని అనాలి మిమ్మల్ని. అన్నప్పుడే మీరు రైట్ వేలో ఉన్నట్టు. లేదు రెగ్యులర్గానే క్యాజువల్గా రారా అని చెప్పి పోరా అని చెప్పి పోదాం రా అన్నట్టుగా ఉన్నారనుకోండి, మంత్రం అర్థమైంది కదా. అంటే మనం నిర్ణయం తీసుకోలేదు, చంపేయలేదు,
సహవాసంలోనే ఉన్నాం. ప్రియులరా, మీ ప్రాచీన స్వభావం మీలో ఇలా ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది కదా, ఈ లిస్టులో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది ప్రాచీన స్వభావం కిందకు వస్తుంది. ఆ స్వభావాన్ని మీరు చంపేయండి అని అంటున్నాడు. ఏలయనగా మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడిచిపెట్టి ఏటిలో పడేసిరండి, కోనేటిలో ముంచేయండి, నిమజ్జనం చేయండి, వాటిని సమాధి చేయండి. ఇట్లాంటి వాటి పెట్టద్దు, సమాధి చేయండి, వాటిని నాశనం చేయండి. మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము ఆ జ్ఞానమును సృష్టించిన జ్ఞానం అని దేని గురించి వల్లవేస్తున్నావు? ఆ జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దాన్ని చంపేస్తే ఆటోమేటిక్గా మీరు ఏమవుతారు? మీరు రూపాంతరం చెందుతారు. కొత్త స్వభావం మీకు వస్తుంది, కొత్త వారుగా మీరు కనబడతారు. ఈ రాత్రి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశపడుతున్నాను. మీరు నూతన పరచబడతారు, నవీకరణ చెందుతారు, నవీన పరచబడతారు అని ఆశిస్తున్నాను. అలా కాకుండా కుక్కనట బిర్రగా తిన్న తర్వాత ఏం చేస్తుందట? కక్కుతుంది. కక్కి ఊరంతా తిరిగి వస్తుంది. అప్పటికి అది అరిగిపోతుంది. అరిగిపోయినాక మళ్ళీ ఏం చేస్తుంది? ఆ లోపు ఇక్కడ ఈగలు, దోమలు, ఇంకా పురుగులు, పుట్ర ఎన్ని వాటి మీద వాలాలో ఎంత పొల్యూట్ చేయాలో అంత పొల్యూట్ చేస్తుంది. కానీ అదే అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తుందట? ఏదైతే వద్దని కక్కిందో దాన్నే మళ్ళీ నాకుతుందట. మనకు అలాంటి గుణం ఏమైనా ఉంటుందా? విడిచిన తప్పును మరలా చేసినట్టయితే కుక్క తన వాంతికి తిరిగినట్లే. ఇది బైబిల్లో ఉన్న వర్డేనండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు మనము తిరిగినట్లే. అంత బేకారు కలవా మనం? ఏం తమ్ముడు, అంత బేకారు కలవా మనం? పాసిపోతేనే తిన్నాం మనం. స్మెల్ సరిగా లేకపోతేనే తిన్నాం. మనకు రోషం లేదు, మన పౌరుషం లేదా, మనకు సిగ్గు ఎగ్గు లేదా? మన బ్రతుకులను చూసి మనమే కొట్టుకునేంత చేవ చచ్చి ఉన్నాం మనం. నో. ఇక్కడ మనం భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అయితే కొందరు ఉంటారట, ఆ రోత మనసు పోదట, ఆ బుద్ధి పోదట, కుక్కల లాంటి వారే ఉంటారట. అది అసహ్యంగా ఉంటుందట. అందరు తిడతారట, నీదో బతకారా పో ఇక నుండి అంటారట. అయినా పడిపోడట. ఎన్నాళ్ళురా ఏమండి? తాగుతారు, భార్యని కొడతారు, పిల్లల్ని కొడతారు, బ్రతకంతా బస్టాండ్ అవుతుంది. పాపం దాన్ని చూసి పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు, భార్య కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా వాడు మారడండి, అయినా మారడు. కొందరు కొడతారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు, అయినా మారకపోతే ఇక వీన్ని కొట్టి కూడా ఏం లాభం అనే కాడికి వస్తుంది పరిస్థితి. వచ్చి ఇక లాస్ట్లో ఇక వాడిని కసితీర తిట్టాలనిపిస్తే ఏమని తిట్టిపోతాడండి? నీదో బతకారా? ఇంతకంటే బండరాయి కట్టుకొని బావిలో దూకడం బెటర్. ఎవర్రా ఒక్కడన్నా నిన్ను మెచ్చుకున్నారా? చిన్నోడు మొదలుకొని ఈ పోరడు కూడా అంటాడు నిన్ను. ఎందుకురా నీకు ఆ బతుకి అని తిడతా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మన రోత పనులను మనం ఆలోచించుకున్నప్పుడు మనమే తిట్టుకుంటాం. ఏమో ఇంత దరిద్రంగా నారాయణ చేసింది.
ఆ పరిస్థితులు మనలో రాకూడదు. అలాంటి వారు కూడా ఉంటారు అని అంటున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం, ముగింపులోకి వెళ్తున్నాం. 66వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. చాలా చెప్పాడు అక్కడ లిస్ట్. లాస్ట్ వర్డ్ చదివేసి టైము మనకి ప్రొలంగ్. లాస్ట్ సెంటెన్స్ ఉంటుంది చూడండి. వారు తమకిష్టమైనటువంటి త్రోవలను ఏర్పరచుకునిరి, వారి అసహ్యమైన పనులు. ఫంక్షన్కి వెళ్ళారు, బంతిలో కూర్చున్నారు, అది తింటా అంటే మసాలా ఘాటుకుని చీమిడి వచ్చింది. ఏమండి, ఆ చేతితోటే చీ తింటూ ఆ చేతితోటే తింటాను. అయితే వాడు చేస్తున్న పని వానికి తెలియట్లేదు, ఎందుకంటే బాగా తాగి ఉన్నాడు. అయితే వానికి నేను ఇలా చేస్తున్నానని తెలియట్లేదు. ఏం చేస్తున్నాడు చూడండి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఏమంటున్నాడు? వారి అసహ్యమైన పనులు. అబ్బా, ఇదేం ఫిలాసఫీ, ఇదేం మైండ్ సెట్. వారి అసహ్యమైన పనులు, వారు చేసేటివి అసహ్యమైనటువంటివి, నీచమైనటువంటివి, దౌర్భాగ్యకరమైనటువంటివి. అయితే అవి వారికి ఎలా ఉన్నాయట? ఇష్టముగా ఉన్నవి. వ్యభిచారం చేసేవారు ఇష్టంతో వెళ్తారా, అసహ్యం అని వెళ్తారా? ఇష్టమని వెళ్తారు. ఇలా తాగేవాడైనా ఇంకా ఏం చేసేవాడైనా అది అసహ్యమైనటువంటి పని అయినా అది వారికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏమైనా మనలో ఉందా? అలా ఉన్నది అనంటే మనకు మానసిక వైకల్యం ఉన్నది అని అర్థం. అలా ఉన్నది అనంటే మానసిక వైకల్యం ఉన్నది అని అర్థం. అయితే దానికి వైద్యం ఎక్కడ లభిస్తుందో తెలుసా? వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు యేసుల వారి యొద్దనే నీకు లభిస్తుంది. ఎస్, ఆయన ఎంతోమందిని బాగు చేసినటువంటి వాడు, ఎంతోమంది బ్రతుకులను మార్చినటువంటి వాడు. ప్రియులరా, యేసయ్య శోధింపబడ్డాడు. శోధింపబడ్డాడు. ఆ శోధనలో అనేకమైనటువంటి శ్రమలు. తను 30 ఏట ఇల్లు విడిచి బాహ్య ప్రపంచంలో కాలు పెట్టాడు అంటే 40 దినముల ఉపవాసము మొదలుకొని సిలువలో చివరి రక్తపు పొట్టు వరకు దారపోసి పెద్ద కేక వేసి ఏలి ఏలి లామా సబక్తమాని అని చెప్పి పలికి ఆ తర్వాత సమాప్తమైనది అన్నంతవరకు శ్రమలే కదండి ఆయనకి, అన్ని శ్రమలే. అయితే దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. తిరిగి మరలా 3వ దినమున లేపాడు. అధికారం కలిగినటువంటి వాడినిగా లేపాడు, మహిమ కలిగినటువంటి వాడినిగా లేపాడు కదా. చరిత్రలో అప్పటి వరకు కని విని ఎరగనటువంటి రీతిలో లోకానికి కనపరిచాడు. ఆయనకి ఒక మహా సామ్రాజ్యమునిచ్చి లోకమునకు తీర్పు తీర్చగలిగేటువంటి అధికారమును ఇచ్చాడు. అయితే ఆ రాజు, ఆ న్యాయాధిపతి తను అనుభవించినటువంటి శోధనను బట్టి, ఆ శోధనలో ఎంత పెయిన్ ఉంటుందో ఆయనకు తెలుసు, అది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. తెలిసిన వాడుగా ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైనా శోధనకు గురవుచున్నప్పుడు భర్తను బట్టి భార్య గురవ్వచ్చు, భార్యను బట్టి భర్త గురవ్వచ్చు, పిల్లలను బట్టి తల్లిదండ్రులు శోధనకి గురవ్వచ్చు, తల్లిదండ్రులను బట్టే పిల్లలు శోధనకి గురవ్వచ్చు. ఇలా రకరకాలైనటువంటి వింగ్స్లలో శోధన ఎదురవుతూ ఉంటుంది. నీకు శోధన వస్తే నీకు ఫస్ట్ హెల్పర్ ఎవరట తెలుసా? అది చూసుకొని ముగించుకుందాం. నీకు శోధన వస్తే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి
శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక ఇప్పుడు ఏ క్యాపబిలిటీలో ఉన్నాడట ఆయన? ఏమండి, ఆ శోధనకు గురై శ్రమ అనుభవిస్తున్నటువంటి వారికి సహాయము చేసేటువంటి వాడై ఉంటున్నాడు. ఆ యేసయ్య సహాయం మీకు అనునిత్యము ఉండును కాక. అయితే ఎప్పుడు మీరు మీ తప్పులను తెలుసుకొని పాశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి నూతనత్వమును పొందుకొని ఇక మీదట పాత జీవితంలోనికి వెళ్ళకుండా క్రొత్తగా నేను బ్రతకాలి, క్రొత్తగా బ్రతికి నేను రుజువు చేసుకోవాలి, నిరూపించుకోవాలి అని మీరు ప్రయత్నం చేయాలి. తద్మూలంగా ఏం ప్రయోజనం అండి? మీరు పరిశుద్ధులైతే ఏం ప్రయోజనం? మీ పాపం తొలగిపోతే మీకు ఏం ప్రయోజనం అనంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్న లోకములో మీకు శాశ్వతమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము, శాశ్వతమైనటువంటి సంతోషము మీకు లభిస్తుంది. మీ జీవితములన్నిటిలో కూడా భవిష్యత్తులో మీకు శాశ్వతమైనటువంటి సంతోషము అనుగ్రహింపబడును కాక. గాడ్ బ్లెస్ యూ.